నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీకి చెందిన రైతు ఈదూరు రామయ్య తన భూమికి సంబంధించిన పాస్బుక్ కోసం నెలల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఈ ఘటనపై N3 న్యూస్ కథనం ప్రసారం చేయడంతో ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించింది. రామయ్య మృతిపై విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఎం మురళి, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి స్వయంగా రామయ్య నివాసానికి చేరుకున్నారు. మరణించిన రామయ్య పేరు మీద ఉన్న 1B అడంగల్ పత్రాలను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే తప్పిదాల వల్లే ఈ అనర్థం జరిగిందన్నారు. రామయ్యకు ఉన్న పొలం పొరపాటున కాలువ కింద నమోదైందని, ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందించి వెంటనే జాయింట్ కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రీసర్వేలో అనేక లోపాలున్నాయని, అధికారులు వాటిని తక్షణమే సరిదిద్ది మరే రైతుకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు వారు తెలిపారు. ఈదూరు రామయ్య గారి ఇంటికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో రామయ్య గారి పొలము అవి కాలువ కింద పడడం జరిగింది. ఆయన ఈ విషయం మీద గత ప్రభుత్వంలో చాలాసార్లు ప్రయత్నించారని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా 2 సార్లు మా గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో కలిసి జేసీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు రావణ అక్కడ నాకు కనబడడం జరిగింది. నేను కూడా 2 సార్లు రావణతో పాటుగా అక్కడికి వెళ్ళి దాన్ని కొంచెం పుషప్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈదూరు రామయ్య గారు ఈ మధ్య శివైక్యం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఇది మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే మేడం గారు ఇమీడియట్గా జేసీ గారితో మాట్లాడి మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ రీసర్వేలో ఇట్లాంటివి ఉన్నా కానీ ఇమీడియట్గా దాన్ని షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా జేసీ గారిని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఇందుకూరుపేటలో ఇవాళ రెండిట్లో 2 షార్ట్అవుట్ అయినాయి. ఒకటి వచ్చేసి ఈదూరు రామయ్యది, ఇంకోటి వచ్చి వాకాటి శివకృష్ణ అనే అబ్బాయిది. 2 షార్ట్అవుట్ అయినాయి. అది ఇంకా ఆన్లైన్లో శివకృష్ణది ఎక్కడానికి ఒక 10 రోజులు టైం పడుతుందని చెప్పి మన ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. ఈ మన ఈదూరు రామయ్య గారిది ఆన్లైన్ అయింది. ఈరోజు వారికి ఆ పట్ట మన ఎంఆర్ఓ గారు మన లోకల్ నాయకుల చేతుల మీదుగా వారికి అందించాము. వెంటనే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే దానికి కూడా మేము చెప్పాము. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి త్వరితగతిన పాస్బుక్లు కూడా వచ్చేదానికి ఎంఆర్ఓ గారు కృషి చేసి త్వరలోనే వారికి పాస్బుక్లు అందిస్తాము. ఈ విధంగా ఇంత తొందరగా మాకు ఇది షార్ట్అవుట్ అవడంలో మా ఎమ్మెల్యే గారికి మేము మా ఊరి రైతు ఈదూరు రామయ్య కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈదూరు రామయ్య గారు అనే అప్లికేషన్ను వాళ్ళు గతంలో వాళ్ళ రీసర్వేలో తప్పు కాలువగా నమోదైందని చెప్పేసి మనం గతంలో ప్రపోజల్స్ పంపించున్నాము. ఈ ప్రపోజల్స్ మీద కొంచెం అవి సర్వే నెంబరు కోరిలేషన్ల ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. వెంటనే దాన్ని సార్ట్అవుట్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకి పూర్తిగా ఏదైనా రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా జాయింట్ కలెక్టర్ గారికి కానీ పూర్తిగా కూడా చెప్పున్నారు. ఆ ఆదేశాల ప్రకారం కూడా మనం మా దగ్గర ఎటువంటి రీసర్వే ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే దీన్ని సార్ట్అవుట్ చేస్తాము. ఏదన్నా మన కరెక్ట్ రికార్డు ఉండి ఏదైనా తప్పులు ఉంటే మటుకు వెంటనే కూడా అవి మనం అప్డేట్ చేసేసాము. చాలా వరకు పూర్తయ్యాయి. ఇంకా పెండింగ్ అప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈరోజు అప్డేట్ అయిన 1B రికార్డు కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. అధ్యక్షుడు పవన్ అన్న మాకు బాగా సహకరించినందుకు మరి ధన్యవాదాలు. మా కుటుంబంలో ఉండబోతుంటారని తెలియజేసుకుంటున్నాము. అప్పట్లో మా నాన్న తిరిగి అమ్మగారు చెప్పారు, మీ నాయన తిరగలేక బాగా చూసిన రోజు చంతాలో చెప్పానయ్యా, అది అవద్దా అన్నారు. ఈ మధ్య మా నాయన చనిపోవటం వల్ల మాకు చాలా బాధాకరంగా తర్వాత పవన్ అన్న అందరూ చేసిన ఎంఆర్ఓ సార్ కూడా చేసినందుకు ధన్యవాదాలు. మా ఫ్యామిలీతో అనుభూతుంటారని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.